హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూన్యూస్. నేను మీ సిద్ధగౌని సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి ఇక మొత్తం మీద కవిత బెయిల్కు సంబంధించి మరి కవిత బెయిల్ వచ్చింది కదా, మరి ఇప్పుడు కేసు కంచికేనా? అయితే లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి మరి ఇక కేసు అంతా కూడా పక్కకు పడ్డట్టేనా? నిజంగా మొత్తం కూడా ఇప్పుడు ఆమె ఏది దోషిగా అంటే నిరూపించబడి జైలుకైతే వెళ్ళలేదు. కేవలం నిందితురాలుగాని మాత్రమే ఆమె జైలుకి వెళ్ళింది. మరి జైలుకి వెళ్ళిన తర్వాత ఇక్కడ జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నది. ఇంతకాలం ఎంత 165 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నది. మరి కవిత బెయిలు వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇప్పుడు కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసింది. ఏమన్నదంటే ఇక్కడ ఆధారాలేవి కూడా పూర్తిగా మీరు సమర్పించలేదు, తర్వాత ఇన్ని రోజుల సంధి ఏం చేస్తున్నారు, తర్వాత ఏది అప్రూవర్గా మారినటువంటి ఒక వ్యక్తి చెప్పినటువంటి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని మీరు ఎట్లా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తారు, ఎట్లా ఫైనల్ చేస్తారు? కాబట్టి ఇంకా చాలా ఆధారాలు ఉంటే ఇవ్వాలి, లేకపోతే ఆమెకు 100% బెయిల్ ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పింది. ఈ నేపథ్యంలో అంటే ఆమె రకరకాలుగా 10 ఫోన్లు బండ కింద బండ పెట్టి 10 ఫోన్లు చూపించి ఆగమాగం చేసి ఇట్లా అవన్నీ చేసింది. ఆమె చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళదు అని చెప్పేసి అనుకున్నారు. అయితే ఇక్కడ మొత్తం మీద కేంద్ర ప్రభుత్వం క్లియర్గా చెప్పేసింది, ఎవరు తప్పు చేసినా కానీ 100% జైలుకి వెళ్ళాల్సిందే అని చెప్పింది. తర్వాత గతంలో కూడా కేసీఆర్ కూడా మాట్లాడిండు. ఏమని మాట్లాడిండు? నా బిడ్డ అయినా నా కొడుకు అయినా ఒకవేళ తప్పు చేస్తే జైలుకే పంపిస్తుంది తప్ప నేను ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టేది లేదని చెప్పిండు. కానీ లాస్ట్కి వస్తే ఇక అంటే కాక పాపం తప్పుడేకుంటూనే ఉన్నాడులే, కానీ అంటే ఒకసారి పోయొచ్చిండో లేదో తెలియదు, ఇక అట్లా అయిపోయింది. మొత్తం మీద కాక అట్లున్నాడు. కానీ 165 రోజుల తర్వాత బిడ్డతో మొదటగా నిన్ననే మాట్లాడాడు. అయితే కవిత మరి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మరి కేసుకి కంచికేనా, లేకపోతే నిజంగా ఇంకేమైనా ముందర పడేటువంటి అవకాశం ఉందా అని చెప్పేసి మనం చూసుకుంటే ఇక్కడ ఎవరు అని పేరు ఏం పేరు చంద్రశేఖర్, సుకేష్ చంద్రశేఖర్. ఆ సుకేష్ చంద్రశేఖర్ అంటాడు అక్క రా వెల్కమ్ టు తిహార్ జైలు రా అంటే సరే అని చెప్పేసి వచ్చింది, పోయింది, అయిపోయిన తర్వాత ఇక్కడ ఎంపీ ఎలక్షన్లు జరిగినాయి. ఎంపీ ఎలక్షన్లు జరిగితే అక్కడ భారతీయ జనతా పార్టీ ఒకవేళ అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు చేస్తే ఈ పని ఒకవేళ కవితను అరెస్ట్ చేయాలనేటువంటి డిమాండ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే, ఒకవేళ ముందే వేస్తే మరి అసెంబ్లీ ఎలక్షన్లో కూడా కొంతవరకు వాళ్ళకు లబ్ధి జరిగేదేమో. అయితే అది చేయకుండా తాత్సారం చేయడం కానీ, తర్వాత ఇక్కడ బండి సంజయ్ని అధ్యక్ష బాధ్యతల నుంచి అంటే రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించడం కానీ, ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీకి అసెంబ్లీ ఎన్నికల్లో కొంతవరకు నష్టం జరిగినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ అంటే వ్యూహాత్మకంగా అడుగులేసింది. వాళ్ళకి కావాల్సింది అసెంబ్లీ సీట్లు కాదు, కేవలం అక్కడ ఎంపీ సీట్ల ద్వారా కేంద్రంలో అధికారంలో ఉండాలనేటువంటి ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ ముందుకెళ్ళింది. అయితే ఈ నేపథ్యంలో ఇక్కడ కవితకు సంబంధించి మరి కేసును మాత్రం బరాబర్ అక్కడ సిబిఐ కానీ తర్వాత ఈడీ కానీ అందరూ కూడా దాన్ని కేసుకు సంబంధించి టైట్ చేసిన తర్వాత మొత్తం కూడా కొన్ని ఆధారాలు కొన్ని కథా కార్ఖానా ఎంక్వైరీ అంతా కూడా జరిగినటువంటి నేపథ్యంలో తీహార్ జైలుకి తీసుకుపోయి వేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ మీద కొంతవరకు నమ్మకం వచ్చింది ప్రజలకి. దీంతో అక్కడ అంటే 4 సీట్లు ఉన్నటువంటి ఎంపీ స్థానాలు, లోక్సభ స్థానాలు ఇప్పుడు 8 సీట్లు అయినాయి. 8 సీట్లు అయిన తర్వాత మరి పెంచుకోవడం అయితే పెంచుకోగలిగినరు. కాకపోతే ఏంటంటే ఇట కవిత విషయంలో మరి ఇప్పుడు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు అనేటువంటి అనుమానాలు మాత్రం వ్యక్తం అవుతా ఉన్నాయి. ఎందుకనంటే గతంలో వారం రోజుల పాటు అక్కడ ఎవరు మాజీ మంత్రి హరీష్ రావు తర్వాత కేటీఆర్ ఇద్దరు కలిసిపోయి కవిత 4 రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. 4 వారం రోజుల పాటు ఢిల్లీలో ఉన్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలో ములాఖాత్ కన్నా పోయిన ఈ ఇద్దరు బావబామార్దులు వారం రోజుల పాటు ఢిల్లీలో ఉండి ఏం చర్చలు సాధించిండ్రు అంటే వీళ్ళపైన ఎంక్వైరీలు చేస్తా ఉన్నారు. ఇటు కాళేశ్వరం ఎంక్వైరీ కావచ్చు, విద్యుత్ ఎంక్వైరీ కావచ్చు, ఇక్కడ ఫామ్ హౌస్ల విషయంలో ఫోన్ ట్యాపింగ్ కావచ్చు, ఇట్లా అన్ని కూడా జరుగుతూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో మరి ఇవన్నిటిని కాపాడుకోవడానికి అంటే ఇప్పుడు అంటే 2 పార్టీల మధ్య ఒక మాటల యుద్ధం కొనసాగుతూ ఉంది. నిన్న కూడా కవిత విడుదలైన సందర్భంగా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది, ఇక్కడ బీజేపీ తర్వాత బీఆర్ఎస్ మిలాఖత్ అయిపోయింది, తర్వాత వాళ్ళు ఒకటే అని చెప్పేసి అక్కడ కాంగ్రెస్ పార్టీ అంటా ఉంటే లేదు అక్కడ కాంగ్రెస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఒకటే అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ అంటా ఉంది. మొత్తం మీద ఇక్కడ అదేంది మూడు పిల్లలు కలిసి కొట్లాడ పెట్టుకొని బిడ్డను బాయలేసినట్టు ఇక అది బీఆర్ఎస్ పరిస్థితి మాత్రం బాయలేసినట్టే అయిపోయింది. కాకపోతే ఏంటంటే
ఆ, కవిత విడుదల కోసం వీళ్ళు చేయనటువంటి ప్రయత్నాలు లేవనేటువంటి అంటే వాదనలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ ప్రత్యేకంగా అందుకోసమే ఢిల్లీ వెళ్ళిండ్రు. ఢిల్లీ వెళ్ళి భారతీయ జనతా పార్టీ నేతలతోటి అంటే అగ్రనేతలతో మాట్లాడిండ్రు. మాట్లాడిన తర్వాత పార్టీని విలీనం చేస్తామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి వాదనలు వచ్చినాయి. విలీనం చేయడమా లేకపోతే భారతీయ జనతా పార్టీ తోటి పొత్తు పెట్టుకోవడం అనేటువంటి వాదనలు కూడా వచ్చినాయి. అయితే ఈ విషయాలని ఇక్కడ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నేతలు చాలా మంది కూడా ఖండించారు. ఎట్టి పరిస్థితుల్లో అది కాదు. ఎందుకనంటే అటువంటి అంటే లంగకథలు పడ్డటువంటి పార్టీతోటి మేము ఒకవేళ పొత్తు పెట్టుకోవడం కానీ లేకపోతే విలీనం చేయడం కానీ జరిగితే అది భారతీయ జనతా పార్టీకే నష్టం జరుగుతుంది అనేటువంటి మాటలు కూడా చెప్పిండ్రు అక్కడ బండి సంజయ్ కానీ ఇంకొంతమంది నేతలు కానీ. అయితే ఈ నేపథ్యంలో అయితే ఇక్కడ భారతీయ జనతా పార్టీలో విలీనం అవుతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటే ఎట్టి పరిస్థితుల్లో కాదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా చెప్పేసిండ్రు. అంటే ఇక్కడ రాష్ట్ర నేతలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏది ఇక్కడ విలీనం కానీ తర్వాత ఇక్కడ వీళ్ళతో పొత్తు పెట్టుకోవడం కానీ ఇష్టం లేనటువంటి మాట మాత్రం వాస్తవం. అయితే మరి కేంద్ర పెద్దలు ఏమన్నారు? అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి అమిత్ షా కానీ తర్వాత ఇక్కడ ప్రధాని మోడీ కానీ తర్వాత భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు కానీ మరి ఏమన్నారు? తర్వాత వీళ్ళతో ఏమైనా నిజంగా విలాఖత అయినరా? విలాఖత అయిన తర్వాతనే ఇక్కడ కవిత బెయిల్కి సంబంధించిన అంశం బయటకు వచ్చిందా? మరి ఇప్పుడు అంటే అక్కడ మనీష్ సిసోడియా అంటే ఢిల్లీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా ఆయన గతంలోనే విడుదలైన తర్వాత కవిత కూడా విడుదలైందని చెప్పేసి మొత్తం చర్చ జరిగింది. అనుకున్నట్టుగానే నిన్న విడుదలైంది అక్క. అయితే అయిన తర్వాత ఇప్పుడు మరి వీళ్ళిద్దరు విడుదలయ్యిండ్రు. అందులో మరి కీపిన్గా ఉన్నటువంటి ఎవరైతే కవిత విడుదలైంది మరి ఢిల్లీ ముఖ్యమంత్రి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ని ఎందుకు విడుదల చేయట్లేదు ఒక మాట మాత్రం వినిపిస్తా ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే నిజంగా భారతీయ జనతా పార్టీ ఏమతో మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా మిలాఖత అయిందా? తర్వాత రాజ్యసభలు ఉన్నటువంటి 4 రాజ్యసభలు ఉంటే ఆ రాజ్యసభ సభ్యులను కూడా మరి ఇవ్వడానికి ఏమైనా రెడీ అయిందా? అయితే రెడీ అయితే మొత్తం మీద కవిత కోసం పార్టీని పనంగా పెట్టిందా అది బీఆర్ఎస్ పార్టీ అనేటువంటిది ఒక చర్చ మాత్రం జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మరి కవిత 5 నెలల అంటే 165 రోజుల పాటు తీహార్ జైల్లో ఉన్నది. మరి ఇంతవరకేనా ఇక మళ్ళీ ఏమైనా కొనసాగుతుందా అంటే ఎట్టి పరిస్థితుల్లో కొనసాగేటువంటి పరిస్థితులు మాత్రం ఆస్కారం లేదు. ఎందుకనంటే అంటే ఇక్కడ 100 కోట్ల రూపాయల ఏది చేతులు మారినాయి అనేటువంటి ఆరోపణలు వచ్చినాయి. తర్వాత ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఈ డబ్బులన్నీ కూడా వెళ్ళిపోయినాయి. తర్వాత ఇక్కడ ఏది సౌత్ జోన్ కు సంబంధించి సౌత్ గ్రూప్ కు సంబంధించి మొత్తం కూడా కీపిన్ గా కాదు ఈ వ్యవహారంలో మొత్తంలో కూడా కీపిన్ గా కవిత వ్యవహరించింది అనేటువంటి ఆరోపణలు అక్కడ సిబిఐ చేసింది. తర్వాత ఇక్కడ ఈడీ చేసింది. తర్వాత ఇవన్నీ కూడా అన్న తర్వాత ఫోన్లు కూడా రకరకాలుగా ఫోన్లు మార్చడం కానీ తర్వాత ఇక్కడ నుంచి ప్రత్యేక ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళడం కానీ ఢిల్లీ వెళ్ళి అక్కడ చర్చలు జరిపి తర్వాత ఇవన్నీ కూడా చేయడం. ఆ తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీకి 100 కోట్ల రూపాయలు ఇచ్చినట్టుగా ఆరోపణలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ నేపథ్యంలో ఎంక్వైరీ జరుగుతూ ఉంది. మరి ఎంక్వైరీ జరిగితే ఎంక్వైరీ నిజంగా వీళ్ళ దగ్గర ఆధారాలు ఉంటాయి, సిబిఐ దగ్గర కానీ ఈడీ దగ్గర కానీ నిజంగా ఆధారాలు ఉంటే ఎందుకు బయట పెట్టడం లేదు? తర్వాత ఇప్పుడు ఇన్ని రోజులు చేసినటువంటి ఎంక్వైరీలో ఏం తేలింది? ఈ విషయాలు ఇప్పటికి కూడా బయటకు రాలేదు. నిజంగానే కవితకు బెయిల్ వచ్చింది, సంతోషం, బయటకు వచ్చింది ఆడబిడ్డ. కవితకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో సుఖేత్ చంద్రశేఖర్ కి ఎందుకు బెయిల్ రావడం లేదు? ఇక్కడ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్న అరవింద్ కేజ్రీవాల్ కి ఎందుకు బెయిల్ రావడం లేదు? ఏం జరుగుతుంది అనేది పొలిటికల్ ఈక్వేషన్స్ తోనే ముందుకు వెళ్తా ఉంది. చాలా మంది విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళు మిలాఖత్ అయిపోయినరు అనేటువంటి వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. సరే మిలాఖత్ అయినరా మిలాఖత్ కాలేదా? తర్వాత ఇక్కడ పొత్తు పెట్టుకుంటారా లేకపోతే మరి సపడే కూకుంటారా మద్దతు తెలియజేస్తారా? ఇదంతా మద్దతు తెలియజేసేందుకు కూడా ఆడేం లేదు అది. ఎందుకంటే ఒక్క సీటు కూడా లేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి ఉంటేమని ఉంటే 4 సీట్లు ఏవైతే రాజ్యసభ సభ్యులు ఉన్నాయి రాజ్యసభ ఎంపీలు కూడా పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీకి సపోర్ట్ చేస్తారా లేకపోతే అందులో విలీనం చేస్తారా అనేటువంటి చర్చ కూడా జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో మరి మళ్ళా కవిత మరి అంటే బెయిల్ పైన వచ్చినటువంటి కవిత మళ్ళీ జైలుకి వెళ్తుందా వెళ్ళదా అని అనుకుంటే క్లియర్గా అంటే విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో జైలుకి వెళ్ళేటువంటి అవకాశం లేదు. తర్వాత నిజంగా ఒకవేళ వాళ్ళు ప్రవేశపెట్టాలనుకున్నటువంటి సాక్ష్యాలు ప్రవేశపెడితే తప్పకుండా ఇప్పటికే వెళ్తుండేటువంటి మాట అక్కడ విశ్లేషకులు అంటున్నటువంటి మాట. అయితే కవిత ఏమంటుందంటే నేను కడిగిన ముత్యాన్ని నేను మొత్తం కూడా అంటే ఇప్పటికీ నేను మొండిగా ఉంటుండే ఇప్పుడు జగమొండినైనా అంటుంది. ఎందుకంటే జైలుకు పోయిన తర్వాత జగమొండి అవుతారు ఆటోమేటిక్గా. కవితకు ఇప్పుడు అర్థమైనట్టుంది అవుతారు ఆటోమేటిక్గా. ఎందుకనంటే రకరకాలుగా అక్రమ కేసులు పెట్టేసి తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నేతలపైన కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రశ్నించే గొంతుకల పైన తీన్మాన్ మల్లన్న పైన ఇట్లా రకరకాలుగా
అక్రమ కేసులు పెట్టి వాళ్ళ పిల్లలకు దూరం చేసినటువంటి పరిస్థితిని కల్పించినటువంటి కేసీఆర్కు కూడా ఆయన బిడ్డ దూరమైనటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇప్పుడు ఏది ఏమైనప్పటికీ ఈ 5 నెలల పాటు అంటే 165 రోజుల పాటు ఇదంతా కూడా జరిగింది. అయితే జరిగినప్పుడు అంటే లోపలికి వెళ్తేప్పుడు కవిత లోపలికి వెళ్తేప్పుడు అక్కడ హరీష్ రావు కానీ తర్వాత ఇక్కడ కేటీఆర్ కానీ నవ్వుకుంటూనే ఉన్నారు అనేటువంటి విజువల్స్ కూడా మనకు అంటే కనిపించినాయి. తర్వాత ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా మరి ఇట్లా ముఖం చాటేసినట్టుగా ఇందాక మళ్ళీ అన్నారు. అయితే ముఖం చాటేసినట్టుగా ఉన్నదని చెప్పేసి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కవిత ఇక మళ్ళీ లోపలికి వెళ్ళేటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లేదు. నిజంగా ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే పూర్తి ఆధారాలు ఇప్పటికే బయట పెట్టేటోళ్ళు. మరి ఆధారాలు బయట పెట్టకుండా కేవలం ఏది వాడు సుఖేష్ చంద్రశేఖర్ అదేంది వాట్సాప్ చాట్లు వీట్లు అవన్నీ కూడా బయట పెడుతున్నారు అంటే క్లియర్గా కవిత లోపలికి వెళ్తున్నటువంటి అంటే పరిస్థితి మాత్రం కనిపించడం లేదని అనేది అందరూ చెప్తున్నటువంటి విశ్లేషకులు చెప్తున్నటువంటి మాట. కాబట్టి ఆమెకి వెళ్ళే పరిస్థితి మాత్రం వల్ల లేదు. ఇక బయటకైతే వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత మరి కేసు మాఫీ అయిపోతుందా? బెయిల్ రావడంతోనే కేసు మాఫీ అవుతుంది అంటే అవుననే సమాధానాలు వినిపిస్తా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ కేసు ముందటికి వెళ్ళట్లేదు. అక్కడ టాలీవుడ్ డ్రగ్స్ కేసు కూడా ముందటికి వెళ్ళట్లేదు. దీంట్లో రాజకీయ కోణంలోనే ముందుకు వెళ్ళట్లేదు. భారీ ఎత్తున చేతులు ముడుపులు మారినట్లు తెలుస్తా ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు ఎట్లా ఉందో డ్రగ్స్ కేసు ఎట్లా ఉందో కవిత కేసు కూడా ముందుకు వెళ్ళే ఆస్కారం లేదు. ఇది బీజేపీ బీఆర్ఎస్ లో చీకటి ఒప్పందంలో భాగంగా జరుగుతున్న నేపథ్యమే ఉంది. నిజంగానే కవితను అరెస్ట్ చేసి తను నిజంగా చేసింది అంటే ఇప్పటికే ఆధారాలు సమర్పించాలి. 165 రోజుల పాటు ఆధారాలు సమర్పించకుండా ఎందుకు సిబిఐ ఈడీ 2 కేసుల్లో కూడా, ఇక్కడ ఒక్క కేసు కూడా కాదు, ఇది మొత్తం అంటే ఇక్కడ కవితకు సంబంధించినటువంటి వివరాలకు అంటే మనం వెళ్తే 100% ఇక్కడ మళ్ళీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం కనిపిస్తలేదు. ఈ ఫోన్లు గుద్ది పెట్టుడు తర్వాత ఇదంతా కూడా అంటే ఆధారాలు కొన్ని దొరికినా కానీ మరి కనీసం పట్టించుకోవట్లేదు అనేటువంటి ఆరోపణలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి ఒక సంకట స్థితిలోకి వెళ్ళిపోయింది. తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీని కూడా అక్కడ బండి సంజయ్ ఆరోపిస్తా ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీ ఇట్లా మిలాఖత్ అయిపోయింది. అందులో భాగంగానే అభిషేక్ సింఘికి ఏది అక్కడ రాజ్యసభ సీట్ ఇచ్చిండ్రు అనేటువంటి అంటే కవిత కేసును వాదించినటువంటి అభిషేక్ సింఘికి రాజ్యసభ సీటు ఇవ్వడం ద్వారా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కైనటువంటి మాట కూడా ఆయన మాట్లాడాడు. అయితే ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ కవిత మళ్ళీ లోపలికి వెళ్ళేటువంటి అవకాశం మాత్రం కవిత కేసు కంచికే అంటే కంచికే అనే చెప్పొచ్చు. ఇది పరిస్థితి అన్నమాట.